ప్లైడియన్స్ అనంతమైన జ్ఞానాన్ని గడిచిన 30 ఏళ్లుగా మనకు అందిస్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రవాహం 1988లో ప్రారంభమైంది. సో, వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ, ఈ సమయంలో భూమి మీద ఏం జరుగుతోంది? ఎలా ఈ భూమి ఉన్నత చైతన్యంలోకి ప్రయాణిస్తోంది అన్న విషయాన్ని గడిచిన 30 ఏళ్లలో వాళ్ళు బోధిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో 2012 నుంచి ప్రారంభమైంది అది బోధించడం. సో, ఫైనల్‌గా ఈరోజు వారు మనకేం చెప్తున్నారు ఈ క్షణంలో అన్నది మనం తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, అసలు ప్లైడియన్స్ అనేవాళ్ళు ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎవరైతే కారణ జన్ములుగా ఇక్కడ ఉన్నారో ఈ సమయంలో భూమి మీద, వాళ్ళకొక సిలబస్ అందివ్వడానికి. అంటే వాళ్ళకి ఏది కావాలి, ఇన్‌ఫాక్ట్ సొసైటీకి అంత సామర్థ్యం లేదు వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వడానికి. జ్ఞానపరంగా నేను చెప్పేది. వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని అందించడానికి ఇక్కడ ఎవరు లేరు. సో, కాబట్టి ఇక్కడికొచ్చిన ప్రతి ప్లేడియన్, ప్రతి స్టార్ సీడ్, అతను ఆర్క్‌టూరియన్ అవ్వచ్చు, ఆండ్రోమెడన్ అవ్వచ్చు, ఏ నక్షత్ర జాతి వాడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడికొచ్చిన తర్వాత తన యొక్క ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో అతను తెలుసుకోవాలి అంటే మొదటగా సాధారణ మానవ జీవితాన్ని అతను స్టార్ట్ చేయాలి. ఈ మానవ జీవితంలోనే తను ఎన్నో పోరాటాలు చేస్తూ, మనుషులు పడే కష్టాల్ని అర్థం చేసుకుంటూ ఇలా ముందుకు వెళుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఒకానొక దశలో అతను ఎప్పుడైతే ఈ మానవత్వాన్ని అర్థం చేసుకున్నాడు అని అనిపించినప్పుడు అతను ధ్యానం వైపు ఆకర్షింపబడతాడు. అంటే నిజమైన జ్ఞానం వైపు ఆకర్షింపబడతాడు అని అర్థం. ఇక్కడ కళ్ళు మూసుకోవడము అంటే నిజమైన జ్ఞానం వైపు మన ప్రయాణం సాగుతుంది అని అర్థం. బాహ్య ప్రపంచంలో ఎంత వెతికినా ఏమీ లేదు అన్న విషయం తెలుసుకునే స్థితికి ఒక లైట్ వర్కర్ వచ్చి తీరాలి. అప్పుడు మాత్రమే అతనికి ధ్యానంలో అనంతమైన జ్ఞానం అనేది లభ్యమవుతుంది. ప్లైడియన్స్ ఎన్నో స్పేస్ షిప్స్‌తో మన అంతరిక్షంలోనే ఉన్నారు. వారందరూ కూడా ఈ సమయంలో మానవత్వానికి సహాయం చేయడానికి ఉన్నారు. సమస్త మానవ జాతిని ఉద్ధరించాలని వారు కోరుకుంటున్నారు. అయితే దీనికోసం వారు చేయాల్సింది ఒక్కటే. ఎవరైతే కీ పీపుల్ ఉన్నారో, అంటే ఈ సమస్త మానవ జాతిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి కీ పీపుల్, వాళ్ళని జాగ్రత్త పరిస్తే చాలు. సమస్త మానవ జాతి మేల్కొనాల్సిన అవసరం లేదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ ప్రపంచంలో మనుషులందరూ ఏమాత్రం మారట్లేదు, ఈ ప్రపంచం అలాగే ఉంది. మన కుటుంబంలోనే చూసుకుంటే ఒకళ్ళు ఇద్దరు మన ఫ్యామిలీలో, ఇక మన బంధువుల్లో వచ్చేసి కొందరు, మరికొందరు అంటే ఒకళ్ళిద్దరు, కుటుంబానికి ఒకళ్ళు అలా ఉన్నారు. కానీ మిగతా ప్రపంచం అంతా అలాగే ఉంది. ఎలా? వీళ్ళందరూ ఎప్పుడు మారాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఇక్కడ ఎవరైతే కీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే మార్చడానికి వచ్చారో ఈ ప్రపంచాన్ని, వారు 20 కోట్ల మంది ఉన్నారు ప్రస్తుతం. 2018లో లెక్కల ప్రకారం గెలాక్టిక్ ఫెడరేషన్ కిందకి పంపించిన జనాభా లెక్కల ప్రకారం ఒక స్టార్ సీడ్స్ అనేవాళ్ళు మొత్తం ఈ సమయంలో లైట్ వర్కర్స్‌గా పనిచేస్తూ ఉన్నవాళ్ళు 20 కోట్ల మంది ఉన్నారు అని చెప్పొచ్చు. మరి వీరిలో చాలామంది నిద్రావస్థలోనే ఉన్నారు. అంటే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఉండి వాళ్ళు ఇంకా పూర్తిగా మేల్కొనలేదు. కానీ స్పేస్ షిప్స్ మాత్రం వాళ్ళకి సంబంధించినవి అలాగే ఉన్నాయి.
వాళ్ళు మేల్కుంటే ఆ స్పేస్ షిప్తో వాళ్ళకి కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. మీకు అసలు ఈ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది, ఈ ప్రపంచానికి మీరు అందించాల్సిన నాలెడ్జ్ అన్నప్పుడు మీరే తెలుసుకొని మీరే సాధన చేసి మీరే ఈ ప్రపంచానికి బోధించాలంటే అంత సమయం లేదు. ఇక్కడ మీరు చేయాల్సిందంతా ఒకటే, కొంతకాలం చాలా సిన్సియర్గా ధ్యానం చేయాలి. దానివల్ల ఒక సెన్సిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది మీ లోపల. దానికి కూడా సహాయం అందుతుంది, డోంట్ వరీ. 41 రోజులు మేము ధ్యానం చేయాలా, వామ్మో ఇది ఇది సాధ్యమేనా అని అనిపిస్తుంది కొందరికి. కానీ నిజానికి ఈ 41 రోజుల్లో కూడా మీకు సహాయం అందుతూనే ఉంటుంది కంటిన్యూగా. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే చాలు. పైన సైన్స్ అండ్ టెక్నాలజీ రెడీగా ఉంది. అసలు పైన ఉన్నదంతా సైన్సే. మనం ఏదైతే స్పిరిచువాలిటీ అంటున్నామో అది కూడా ఒక సైన్స్ మాత్రమే. ఆ సైంటిఫిక్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి సిద్ధంగా ఉన్నాయి. మీరు జస్ట్ మెడిటేషన్లో కూర్చోండి, మీకు కావాల్సినవన్నీ మీకు అందించబడతాయి. ఆ టూల్స్ మీ లోపల. ఇప్పుడు మీకు టెలిపతి యాక్టివేట్ అవ్వాలి, కానీ ఎలా అన్నప్పుడు అది యాక్టివేట్ అయ్యి మీరు స్పేస్ షిప్తో కనెక్ట్ అయ్యేలా ఒక టూల్ని మీ లోపల ఆస్ట్రల్గా ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా there are so many tools, higher dimensional tools which are compatible to your body. ఎస్పెషల్లీ మీ టీమ్ మీ స్పేస్ షిప్స్లో ఉండి మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ మీ బాడీలో రాత్రిపూట వచ్చి ఆ టూల్స్ ఫిట్ చేసి వెళ్ళే విధంగా గొప్ప గొప్ప యోధులైన సైంటిస్టులు స్పేస్ షిప్స్లో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీ శ్రద్ధ. ఇక్కడ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఈ గ్రహం చైతన్యపరంగా ఎదుగుతోంది, దాని దగ్గర అంత సమయం లేదు. ఆల్రెడీ 2012 నుంచి ఇప్పటి వరకు చాలా దూరం 5వ పరిధిలోకి ప్రయాణించింది. ప్రస్తుతం 5వ పరిధిలోనే ఉంది. సో ఈ నేపథ్యంలో 2025 నుంచి ప్రతి ఒక్క స్టార్ సీడ్ సిద్ధమైపోవాలి, అడగాలి. నా లోపల ఏవైతే టూల్స్ ఫిట్ చేసి నేను అంతరిక్ష జాతులతో అనుసంధానమై నేను కాంతిని ఇన్ఫర్మేషన్ని స్వీకరిస్తూ ఈ ప్రపంచానికి సేవ చేయడానికి కావలసినవన్నీ నా లోపల అమర్చబడాలి అని మనసులో అనుకోవాలి. అలా అనుకోవడం అదొక సంకల్పంగా కాదు, అదొక భావంగా. జస్ట్ మీరు అలా భావించండి. మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఆ టూల్స్. వేరే వేరే సోలార్ సిస్టమ్స్ నుంచి ఎదిగిన ఎన్నో ఆత్మలు, వారందరూ ఈ టూల్స్తో సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి మీరు 41 days మెడిటేషన్లో కూర్చున్నా, ఎక్కువ గంటలు ఒకవేళ మీరు కూర్చోవాలని కూర్చున్నా, దానివల్ల మీకే మంచి జరుగుతుంది. ఇక్కడ ఎన్ని గంటలు కూర్చోవాలి అనేది అది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకోవటం అంటే గుర్తుపెట్టుకోండి, మాయ నుంచి దూరం అవ్వటమే. మాయ ఏదైతే ఇప్పటి వరకు మీరు స్వీకరిస్తూ వచ్చారో ఈ సృష్టి నుంచి, అంటే సమాజం నుంచి. సృష్టిలో మాయ లేదు, సమాజంలో మాత్రమే మాయ ఉంది. ఆ మాయని మీరు స్వీకరిస్తూ వచ్చారు, దాన్ని వదిలించుకోవడానికి ఏకైక మార్గం మీ ఇంద్రియాలే. ఎందుకంటే ఆ మాయ కేవలం మీ ఇంద్రియాల ద్వారానే మీ లోపలికి ప్రవేశించింది. ఇప్పుడు ఈ ఇంద్రియాలనే ఉపయోగించి మీరు ఆ మాయని తొలగించుకోవాలి. దీనికోసం మీరు ఏ పోరాటాలు చేయక్కర్లేదు మిత్రులారా. జస్ట్ మీరు అలా కూర్చుంటే చాలు, కదలకుండా. విషయం అర్థమైన తర్వాత కూర్చోవటం వేరు, ధ్యానం చేస్తే మంచి జరుగుతుంది, సమస్యలు పోతాయి అనుకొని కూర్చోవటం వేరు. ఎప్పుడైతే కోరికలతో కూర్చుంటారో అక్కడ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు దుఃఖానికే దారితీస్తుంది. మీరు అర్థం చేసుకుని కూర్చుంటే, ఆలోచించండి, అర్థం చేసుకుని మీరు కళ్ళు మూసుకున్నప్పుడు
మీరెందుకు కూర్చున్నారో మీకు తెలుసు. చాలా స్థిమితంగా కూర్చుంటారు. రిలాక్స్. ధ్యానం అంటే ఏం లేదు, రిలాక్స్. ఈ ఉరుకులు పరుగుల జీవితము, ఈ మాయా ప్రపంచంలో, మాయా ప్రపంచం ఎప్పుడూ మిమ్మల్ని ఉరికిస్తూ ఉంటుంది, పరుగులు పెట్టిస్తుంది. దాని నుంచి మీరు రిలాక్స్ అవ్వండి, విడుదల అవ్వండి. అయితే అది విడుదల అవ్వడానికి మొదటగా మీకు మీరు పర్మిషన్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి మీ చుట్టూ చాలా వీడియోలు ఉంటాయి, యూట్యూబ్ వీడియోలు. జాగ్రత్తగా ఉండండి. అసలు ధ్యానానికి కూర్చునేటప్పుడు మీ మైండ్లో ఉన్న నాలెడ్జ్ మొత్తం సాంప్రదాయవాదులైనటువంటి వాళ్ళు మీకు అందించినటువంటి నాలెడ్జ్, అది ఏదైనప్పటికీ అవన్నీ మొదటగా నిర్మూలించాలి, మర్చిపోవాలి. మీకు ఇవ్వబడ్డ జ్ఞానాన్ని మర్చిపోండి. అది దేవుడి గురించి అయినా, గుళ్ళ గురించి అయినా, దేని గురించి అయినా, మీ ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి అయినా సరే, మొత్తం మర్చిపోయి ధ్యానంలో కూర్చోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి సరికొత్త జ్ఞానం మీకు అందుబాటులోకి రాబోతోంది. సో దాన్ని అంగీకరించాలంటే మీకు పూర్వపు అభిప్రాయాలు, పూర్వపు సిద్ధాంతాలు అడ్డు రాకూడదు. చాలా మంది చూడు ఒకదానికి స్టిక్ అయిపోతారు. ధ్యానము అనంగానే ఇది ఏ మతానికి సంబంధించిందో, లేకపోతే ఇది ఒక సరికొత్త మతము అన్నట్టుగా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు కొందరు. మరికొందరు వాళ్ళని వాళ్ళే అపార్థం చేసుకుంటూ ఉంటారు ఒకానొక దశలో. కానీ నిజానికి అలా ఏం లేదు. మెడిటేషన్ ఈజ్ యూనివర్సల్. ఏ నక్షత్ర జాతి వాడైనా కూర్చోవచ్చు కళ్ళు మూసుకుని. ఈ ప్రపంచంలో ఏ మతం వాళ్ళైనా కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. ఇది కేవలం ఒక జాతికి సంబంధించింది కాదు. చాలా మంది స్టార్ సీడ్స్ అన్ని మతాల్లోనూ జన్మించారు. వాళ్ళందరి లక్ష్యం ఒకటే, చైతన్యపరంగా ఈ గ్రహాన్ని ఉద్ధరించడమే. కాబట్టి ఇక్కడ యూనివర్సల్ మెడిటేషన్ ఈజ్ యూనివర్సల్. అలాగే పిరమిడ్ ఈజ్ యూనివర్సల్. ఎవరైనా చేసుకోవచ్చు. అందులో ఎవరైతే తన చైతన్య స్థితుల్ని పెంచుకోవాలనుకుంటున్నారో పిరమిడ్లని వాడచ్చు. పిరమిడ్ కంటే శక్తివంతమైన మెర్కాబాల్ని వాడచ్చు. వాళ్ళ స్థితుల్ని బట్టి మొదట్లో పిరమిడ్స్, తర్వాత మెర్కబాస్, తర్వాత మెర్కీవాస్, ఆ తర్వాత మెర్కావాస్, శ్రీచక్రాస్. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఒక ఎనర్జీ టూల్స్ అంతే. ఇక్కడ శ్రీచక్ర అనంగానే హిందువులకు సంబంధించిందేమో, హిందువులు పూజ చేస్తారు కదా అని అనుకోకండి. శ్రీచక్ర ఈజ్ ఎ బేస్ ఎనర్జీ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద క్రియేటర్, ద ప్రైమ్ క్రియేటర్ ఎనర్జీస్. అంతే. అదొక జామెట్రికల్ స్ట్రక్చర్ అంతే. దాన్ని ఎవరు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకొని దానికి వాళ్ళు భాష్యం చెబుతారు, అంటే దానికి అర్థమయ్యేలా ఇతరులకు వివరించే క్రమంలో వాళ్ళు ఏదైనా చెప్పచ్చు పక్క వాళ్ళకి. కానీ అక్కడ ఉన్నది కేవలం ఆ జామెట్రికల్ సింబల్ సృష్టికర్త ఎనర్జీని మాత్రమే సింబలైజ్ చేస్తూ ఉంటుంది. దట్టు ఒక ఫిమేల్ ఎనర్జీ. ఫిమేల్ ఇస్ ద హైయెస్ట్ ఎనర్జీ. ఎందుకంటే ఉన్నదంతా ఫిమేల్ ఎనర్జీ మాత్రమే. ఈవెన్ ప్లైడీస్లో కూడా 70% ఫిమేల్సే ఉన్నారు, 30% మేల్స్ ఉన్నారు. ఎందుకంటే ఫెమినిజం ఈజ్ అ డెవలప్మెంట్ టు ద హయ్యర్ కాన్షియస్నెస్. ప్రతి పురుషుడు కూడా ఒక స్త్రీగా మారాలి, ఆ స్త్రీ తత్వాన్ని తనలో తెచ్చుకోవాలి. అది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలాగో చేస్తూనే ఉన్నారు. వాళ్ళు పుట్టుకతోటే ఆ స్త్రీతత్వాన్ని వాళ్ళల్లో తెచ్చుకుంటున్నారు. వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటున్నారు ఇవాళ రేపు యూత్. సో ఇప్పుడు ఆ స్త్రీతత్వమే ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతోంది. అందుకే ప్లైడియన్స్ ముఖ్యంగా స్త్రీ శక్తిని, అంటే స్పిరిచువాలిటీలో హైయెస్ట్ ఎనర్జీ ఏదైతే ఉంది
దాన్ని ఫిమేల్ ఎనర్జీ కిందే కొలవడం జరుగుతుంది. అందుకే ఆదిశక్తి ఫిమేల్ ఎనర్జీగా పిలువబడుతోంది హిందూ సాంప్రదాయం ప్రకారం. కానీ మరి మిగతా వాళ్ళు ఎందుకు దాన్ని హైయెస్ట్ ఎనర్జీగా మరి మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే, హిందూ సాంప్రదాయాలు, హిందూ సంస్కృతి చాలా ప్రాచీనమైంది. ఈ మతాలు తర్వాత వచ్చాయి. ఈ ప్రాచీనమైన మతంలో వాళ్ళు మొదటగా ఈ ఫిమేల్ ఎనర్జీని గుర్తుపట్టారు. కనుకే వాళ్ళు ఆదిశక్తిని ఆరాధించడం ప్రారంభించారు. ఈవెన్ ప్లైడిస్లో కూడా ఇదే జరుగుతుంది. ఓన్లీ ఫిమేల్ ఎనర్జీని వాళ్ళు డివోటీస్గా ఉన్నారు. ఫిమేల్ ఎనర్జీని వాళ్ళు డివోట్ చేస్తారంతే, ప్రే చేస్తారు, దానితో కనెక్ట్ అయిపోతారు. ఇక ప్లైడియన్స్ మనకి చెప్పేది ఒకటే, సృష్టికర్త అందరికీ ఎనర్జీస్ ఈక్వల్గా ఇచ్చాడు. ఆయన ఎవరిని, గుర్తుంచుకోండి, ఎవరిని పక్షపాతంతో చూడడు. ఎందుకంటే సమస్త సృష్టి ఆయనలో ఒక భాగం. ప్రతి జీవికి ఆయన శక్తిని ఆయన ఉచితంగా పంచుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఒక మనిషి ఆ శక్తిని ఎంత తీసుకోదలుచుకుంటే అంత తీసుకోగలడు. ఇప్పుడు ఆ శక్తిలో ఏముంది అంటే జ్ఞానము ఉంది. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అంటారు కదా, ఎలా వస్తుంది? ధ్యానంలో మీరు ఆ సృష్టికర్త యొక్క శక్తిని మీ లోపలికి స్వీకరిస్తారు. ఆ శక్తి లోపలే సమాచారం కూడా ఉంది. ఆ సమాచారాన్ని డీయాక్టివేట్ చేసే శక్తి ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఏ చీకటి శక్తికి లేదు. కేవలం వాళ్ళు మీ మైండ్ని డీయాక్టివేట్ చేయగలరు అంతే. అంటే మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళగలరు అంతే. ఆ సృష్టి నుంచి వచ్చే ఆ మహాశక్తి అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. అది మీరు స్వీకరించి ఇంటర్ప్రిట్ చేయగలరు. దాన్ని తిరిగి ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉండే నాలెడ్జ్ని మీ మైండ్లోకి తెచ్చుకొని దాన్ని తిరిగి ఈ ప్రపంచానికి అందించగల శక్తి, ఆ టెక్నాలజీ మీ లోపల సహజంగా మీ లోపలే ఉంది. ఇక్కడ చీకటి శక్తులు ఒకటే చేయగలవు. అంటే ఎవరైతే కంట్రోలర్స్ ఆఫ్ దిస్ ప్లానెట్ ఉన్నారో, చీకటి శక్తులు అంటే చీకటి వెలుతురు ఈ రెండు లేవు. నిజానికి ఉన్నదంతా ఒక నాలెడ్జ్. ఒకళ్ళు ఒక పాత్రను ఎన్నుకున్నారు, మరొకళ్ళు మరొక పాత్రను ఎన్నుకున్నారు. కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు ఈ పాత్రను ఎన్నుకుంటే, అవగాహన ఎక్కువ ఉన్న వాళ్ళు లైట్ని ఎన్నుకున్నారు. కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంతే ట్రూత్ని. డార్క్ సైడ్ నువ్వు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ట్రూత్ని, లైట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ట్రూత్ని. ఇక్కడ ఒక హ్యూమన్ మైండ్ని మనం డైవర్ట్ చేయగలిగితే, అతను సోర్స్ నుంచి వచ్చే ఎనర్జీని తీసుకుంటాడు కానీ దాన్ని సవ్యంగా యూటిలైజేషన్లోకి తీసుకురాలేడు. అందులో ఉండే నాలెడ్జ్ అందుతుంది కానీ ఆ నాలెడ్జ్ అతను ఇంటర్ప్రిట్ చేసుకోలేని విధంగా అతని మైండ్ ఇన్ఫ్లుయెన్స్కి లోనవుతూ ఉంటుంది ఎక్స్టర్నల్ అఫైర్స్తో. బాహ్య ప్రపంచంలో ఎన్నో అట్రాక్షన్స్ ఉన్నాయి, గమనించారా? మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉంటుంది. అలాగే కొన్ని నమ్మకాలను కూడా ఏర్పరిచింది మీ లోపల. అదొక కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఒక సామాజిక వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు. ఏదైనా కానీ వాటన్నిటికీ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటన్నిటి పట్ల మీకంటూ ఒక ఓన్ అభిప్రాయం ఉంది. అదేంటంటే ఆర్థిక వ్యవస్థ చాలా అవసరమని, రాజకీయ వ్యవస్థ చాలా అవసరమని, ఇట్లా కొన్ని నమ్మక వ్యవస్థలు ఉంటాయి. ఇవి కూడా మిమ్మల్ని ఆ సృష్టికర్త ఎనర్జీని తీసుకొని సవ్యంగా మీ ఎదుగుదలకు ఉపయోగించుకోకుండా తిరిగి మీరు ఈ రాజకీయాలకి, ఈ ఆకర్షణలకి ఖర్చు పెట్టే విధంగా అదే ఎనర్జీ, మీరు ఆ ఎనర్జీ ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. అది మీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్కి కూడా వాడుకోవచ్చు, లేదా ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయినటువంటి మీ డివైన్ ప్లాన్కి కూడా వాడచ్చు. ఇక్కడ కావాల్సింది ఒకటే, డివైన్ ప్లాన్ మేనిఫెస్ట్ అవ్వటం ఈ టైంలో. కానీ ఈ టైంలో డార్క్ ఫోర్సెస్ ఇప్పటి వరకు ఏం చేశాయి?
ఈ డివైన్ ప్లాన్ ఫ్యూచర్లో రాబోతోంది, ఇంప్లిమెంట్ అవ్వబోతోంది. కాబట్టి మనుషుల్ని సాధ్యమైనంత వరకు మన కంట్రోల్లోనే ఉంచుకోవాలని కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు డైవర్షన్స్ చేశారు మిమ్మల్ని. అంటే మీ నమ్మక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సృష్టించింది వాళ్ళే. మతాల రూపంలో, కులాల రూపంలో, వాంగ్మయాల రూపంలో, రకరకాల పుస్తకాలు రచించడం ద్వారా, మీకు చాలా దగ్గరగా మీడియా ద్వారా. ఇక అది పరాకాష్ఠకు వచ్చి ఇప్పుడు అది సోషల్ మీడియాగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం కొందరు మాత్రమే పుస్తకాలు రచించి మిమ్మల్ని డైవర్ట్ చేసేవారు. ఒకప్పుడు డిటెక్టివ్ నవల్స్ వచ్చేవి, రకరకాల ఫ్యాంటసీ నవల్స్, థ్రిల్లర్ నవల్స్ వచ్చేవి. ఇవన్నీ మనుషుల్ని డైవర్ట్ చేయడానికే ఉండేవి ఒకప్పుడు. ఈ డైవర్షన్స్ అనేవి మూఢనమ్మకాల రూపంలో రావటం వల్ల మనిషి ఈ సృష్టికర్త ఎనర్జీని అతని తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, అతనిలో ఆ జ్ఞానం ఉన్నప్పటికీ, ఆ సృష్టికర్త ఎనర్జీని ఎలా ఉపయోగించాలి, దేనికి ఉపయోగించాలనే జ్ఞానం కూడా అందులో ఉంటుంది. కాకపోతే సృష్టికర్త ఎప్పుడు న్యూట్రల్గా ఉంటుంది ఎనర్జీ. ఆ ఎనర్జీని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అయితే ఈ వాడేటప్పుడు ఒక వ్యక్తి అజ్ఞానంలో ఉంటే, అంటే డైవర్షన్స్కి లోనై, అజ్ఞానం అంటే ఏం లేదు, మళ్ళీ ప్రత్యేకంగా ఒక వ్యక్తి అజ్ఞానిగా పుడతాడా అని కాదు. ఎవరైతే ఆకర్షణలకు ఎక్కువగా లోనవుతారో వాళ్ళు అజ్ఞానిగా పిలువబడుతున్నారు అంతే. నిజానికి వాడు అజ్ఞాని కాదు, వాడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్ఞానంలో ఉన్నాడు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ టు ద ప్లానెటరీ ఎసెన్షియల్. అంతే, అక్కడ అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఈ డైవర్షన్స్కి ఎప్పుడైతే మీ సృష్టికర్త ఎనర్జీని మీరు ఉపయోగిస్తూ ఉంటారో నీకే తెలియకుండా, ఇన్ఫ్యాక్ట్ అసలు సృష్టికర్త ఎనర్జీని మీరు రాత్రిపూట నిద్రపోయే సమయంలో తీసుకుంటారని, అది డే అంతా మీరు ఆ సృష్టికర్త ఎనర్జీని ఖర్చు పెడతారని. దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి? ఇప్పుడు మనీ అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు, దాన్ని సేవింగ్ చేస్తారు, ఇంకెక్కడో పెడతారు, ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, దాన్ని డబల్ చేస్తారు, ట్రై చేస్తుంటారు. దాన్ని మనీని కూడా ఒక ఎనర్జీగా భావిస్తూ ఉన్నారు ఒకానొక దశలో. కరెక్టే, కానీ అసలు మెయిన్ ఎనర్జీ ఏంటి? మనీ ఎనర్జీ చాలా 1% కూడా లేదు అది జీవితంలో. కానీ మెయిన్ ఎనర్జీ ఏంటి? మీ కళ్ళు చూడటానికి, మీ ఇంద్రియాలు పని చేయడానికి పనికొచ్చే ఎనర్జీ సోర్స్ ఎనర్జీ, సృష్టికర్త ఎనర్జీ. అది తీసుకునే సామర్థ్యం సహజంగానే మీరు కలిగి ఉన్నారు. ఈ సృష్టిలో సమస్త జీవరాశి ఈ సృష్టికర్త ఎనర్జీని స్వీకరించే ఆ సామర్థ్యాన్ని సహజంగానే కలిగి ఉన్నాయి. అయితే ఎవరు దాన్ని దేనికి వాడతారు అన్నదే ఇక్కడ డిఫరెంట్గా ఉంది అంతే. సో కాబట్టి మీరు ఈ డైవర్షన్స్ వైపు ప్రయాణించినప్పుడు, ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా, ఈ క్షణానికి కూడా మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అంటే పునరాలోచన చేయాలి, మరొక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఆధ్యాత్మికత అంటే కళ్ళు మూసుకుని కూర్చోవటం అయితే అసలు కానే కాదు మిత్రులారా. ఆత్మవిమర్శ ఏంటి, అసలు నేనేంటి, ఈ జీవితం ఏంటి, నేనెందుకు ఇక్కడున్నాను, నేనెవరు అనే ఆత్మవిమర్శ. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు అసలు నేనేం చేస్తున్నాను, ఈ డైవర్షన్స్ ఏంటి, ఈ డైవర్షన్స్ నా చేత ఏం చేయిస్తున్నాయి, ఫైనల్గా దీని యొక్క లక్ష్యం ఏంటి? ఇదే ఆత్మవిమర్శ. ఆత్మావలోకన, ఆత్మవిమర్శ, ఇవే ఆధ్యాత్మికతకి పునాది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇవి లేకుండా క్లారిటీ అనేది రాదు. మీరు ఏ పని చేసినా మీకు క్లారిటీ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు అవేర్నెస్ వస్తుంది. అప్పటిదాకా అందరూ ధ్యానం చేస్తే కష్టాలు పోతున్నాయని మనం కూడా ధ్యానం చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ అవేర్నెస్ ఉండదు, ఆలోచనలు మాత్రమే ఉంటాయి, ఇంకేముండదు. గుర్తుంచుకోండి, విషయాన్ని అర్థం చేసుకోకుండా దయచేసి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించకండి. ధ్యానము అంటే యూనివర్సల్. మీరు యూనివర్సల్ ఈ నాలెడ్జ్ని మీరు తీసుకోవాలి అంటే యూనివర్స్ వైపు మీరు ట్రావెల్ చేస్తున్నారు అన్న విషయం మీరు తెలుసుకోవాలి. అంటే ఏంటి? యూనివర్స్ వైపు వెళ్ళేవాడికే యూనివర్సల్ నాలెడ్జ్ అవసరం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ భౌతిక ప్రపంచంలో మీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మీరు ఇంకేదైనా చేయాలనుకుంటున్నారా?
ఆలోచించండి. ఇంకా ఏదైనా మిగిలిందా? ఫస్ట్ అది కంప్లీట్ చేసుకోండి. ఇట్స్ బెటర్. ఆ తర్వాత జ్ఞానాన్ని ప్రాప్తించుకునే క్రమంలో మీరు విషయ పరిజ్ఞానం కోసం ఆధ్యాత్మిక పుస్తకాల్ని ఆశ్రయించవచ్చు. చదవండి, పర్వాలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, అది సత్యం కానే కాదు. అది కేవలం ఒక ప్రేరణ. ఇతరుల విషయంలో, యోగుల విషయంలో ఏం జరిగింది, వాళ్ళు అంతర్ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు ఈ భగవత్ శక్తిని వాళ్ళు ఎలా వినియోగించుకున్నారు? దాన్ని వాడారా? లేక తనలోనే స్టోర్ చేసుకున్నారా? ఒక షిరిడి సాయిబాబా ఒక వేప చెట్టు కింద ఒక 7 సంవత్సరాలు కూర్చున్నాడు అనుకోండి. అతను ఏం చేస్తున్నాడు ఆ క్షణంలో? అతను సేవ్ చేస్తున్నాడు అంతే ఎనర్జీని. ఏదైతే సృష్టికర్త శక్తి ఉందో తనలో దాచుకుంటున్నాడని అర్థం అక్కడ. దానికి గొప్ప తెలివితేటలు అవసరమే లేదు అసలు. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరు ఎంబీఏలు చేయలేదు, ఎంటెక్లు చేయలేదు, ఐఐటి ఇంజనీర్లు ఎవ్వరూ కాదు. ఎవరైతే దైవత్వాన్ని ప్రాప్తించుకున్న వాళ్ళు ఎవరు. శక్తిని, ఇప్పుడు ఎలా అయితే మీరు డబ్బులు దాచుకుంటున్నారో శక్తిని దాచుకోవాలి. డబ్బులు కాదు దాచుకోవాల్సింది. ఇక్కడ డబ్బులు 100% అది కేవలం మిమ్మల్ని డైవర్షన్లోకి తీసుకెళ్ళడానికి మాత్రమే ఉంది. ఒక డిఫరెన్సెస్ మీలో క్రియేట్ చేయడానికి. ఒక ధనికుడు, ఒక పేదవాడు, ఒక మిడిల్ క్లాస్, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి? మనీ ఫ్లో నుంచి. అందుకే ఈ మనీ ఫ్లో బయట ఉన్నత లోకాల్లో లేదు. తక్కువ లోకాల్లో మాత్రమే ఇలాంటి ఫ్లో ఉంటుంది. దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఒక కారణ జన్ముడిగా, ఒక రియల్ స్టార్ సీడ్గా, ఒక ప్లైడియన్గా, ఒక ఆర్క్టూరియన్గా మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దీనికంటే కొన్ని వేల రెట్లు విలువైన కాస్మిక్ ఎనర్జీ మీ దగ్గర ఉంది. అలాగే విశ్వం నుంచి ప్రసారమై వస్తున్నటువంటి ఎంతో కాంతి సమాచారం దానికంటే విలువైంది. అలాగే స్పేస్ షిప్స్ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి. అలాగే చాలా వరకు స్పేస్ షిప్స్ మీతో కనెక్ట్ అయ్యే ఉన్నాయి. వాళ్ళు ఒక వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీకు పంపించడానికి రెడీగా ఉన్నారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. ప్రశ్నించుకోండి మీకు మీరే. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా వెతుకుతున్నారా? యూట్యూబ్లో కానీ, న్యూస్లో కానీ. ఇంకా ఏదో తెలుసుకోవాలి మీరు. ఏముంది? యాక్సిడెంట్స్ ఇవే కదా, లేకపోతే పాలిటిక్స్, లేకపోతే ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుంది, కంప్లైంట్స్ అండ్ జడ్జిమెంట్స్. ఇంకా ఏం తెలుసుకోవాలి మీరు ఈ ప్రపంచం గురించి? ఇది క్లోజ్ చేయాలి. ఈ మాయ అన్నదాన్ని మొదటగా అర్థం చేసుకోవాలి. చీకటి అన్నదాన్ని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. నేను చీకటిలోనే ఉన్నాను, నేను మాయలోనే ఉన్నాను. చీకటి, దాన్ని అర్థం చేసుకున్నప్పుడే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే చీకటిలో మీకు పరిష్కారాలు ఉండవు. చీకటి చీకటే. ఆ చీకటికి సంబంధించిన పరిష్కారాలే ఉంటాయి, కానీ అవి తాత్కాలికం. కానీ వెలుగు పరిష్కారాలు శాశ్వతంగా ఉంటాయి. ఇందులోనూ పరిష్కారాలు ఉంటాయి, ఇందులోనూ పరిష్కారాలు ఉంటాయి, కానీ టెంపరీ. ఇక్కడ హీలర్స్ ఉంటారు, అందులో అక్కడ డాక్టర్స్ ఉంటారు. ఇక్కడ మనీతో పని అవుతుంది, ఇక్కడ ఎనర్జీతో పని అవుతుంది. ఇక్కడ మనీతో పని లేదు. ఇటు సైడ్ ఉద్యోగాలు ఉంటాయి, ఇటు సైడ్ కేవలం డివైన్ ఎనర్జీని తీసుకుని దాన్ని క్రియేట్ చేస్తే మాత్రమే ఉంటుంది. ఇట్స్ ఎ క్రియేషన్. థాట్ క్రియేట్స్ అన్న నాలెడ్జ్ ఇటు సైడ్ ఉంటుంది. ఆ థాట్ క్రియేట్స్ అన్న విషయాన్ని మీకు దాచిపెట్టి మీ ద్వారా పని చేయించుకోవటం. ఎందుకు మీరు పని చేయాలి? మీరు క్రియేట్ ఎందుకు చేయకూడదు? బికాస్ యు ఆర్ ఎ క్రియేటర్. బీయింగ్ ఎ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ ద థింగ్స్. ఎందుకంటే అది మీ సహజ స్వభావం. మీ ఆలోచనలకు మీ ఎమోషన్స్ని జోడించడం ద్వారా మీరు సృష్టి చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇది తెలియనప్పుడు అవశ్యంగా మీరు మీ సృష్టిని మరి ఇంకా దేనికో ఉపయోగిస్తూ ఉంటారు. అందులో మీ ఎదుగుదల ఉండనే ఉండదు. ఈ భూమాత ఎదుగుదల అంతకంటే ఉండదు. చెయ్యండి. ఈ ప్రపంచంలో ఏదైతే మీరు చేస్తున్నారో అది చేయండి.
కానీ దాంతో పాటుగా నిజాన్ని తెలుసుకోండి. క్రియేట్ చేయడం ప్రారంభించండి. మీరు సృష్టికర్తలు. మీరే ఆ సృష్టికర్తలు. మీ దగ్గర ఉన్న సంపద ఏంటంటే సృష్టికర్త నుంచి మీరు స్వీకరించే ఆ సృష్టికర్త ఎనర్జీస్. అవి మీకు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. కానీ మీ కళ్ళు డైవర్షన్స్‌కి లోనవుతున్నాయి. మీ ఇంద్రియాలు డైవర్షన్స్‌కి, అట్రాక్షన్స్‌కి లోనవుతున్నాయి. కాబట్టి మీరు దాన్ని ఆపాలి అంతే. దానికోసం మీ ఇంద్రియాల్ని ఆపేస్తున్నారు. మరి సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అంటే ఇంద్రియాల్లో ప్రధానమైంది ఇక్కడ నయనము, కళ్ళే. సో కాబట్టి ఆ ప్రధానమైన ఇంద్రియాన్ని ఆపేస్తున్నారు అంటే క్లోజ్ చేస్తున్నారు అని అర్థం ఇక్కడ. అంటే యు ఆర్ సేవింగ్ ద ఎనర్జీస్. ఆటోమేటిక్గా మిగతా ఇంద్రియాలన్నీ ఆగిపోతాయి. తద్వారా మీకు శక్తి పెరుగుతూ ఉంటుంది. శక్తి నిలువలు కావాలి ఇక్కడ. బలం కాదు. జిమ్కెళ్ళి బలం తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. బలం ఎంత బలం తెచ్చుకున్నా ఏదో ఒక క్షణంలో అది అశాశ్వతమని తెలుసుకునే రోజు వస్తుంది. కానీ శక్తి అలా కాదు. శక్తి శాశ్వతం. మీ లోపల ఉండాల్సింది శక్తి నిలువలే. సో శక్తి నిలువల్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక యోగి ఒక చెట్టు కింద ఒక 7 సంవత్సరాలు కూర్చుంటున్నాడు అంటే అతను శక్తిని నిల్వ చేసుకుంటున్నాడు. ఆ నిల్వ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ఉపయోగించాలి అన్నది అతనికి తెలుసు. అతను కావాలనుకుంటే ఒక చిన్న థాట్, అక్కడ థాట్ క్రియేట్స్ అన్న విషయం ఆయనకి తెలుసు. సో కాబట్టి అతను థాట్ రిలీజ్ చేస్తే అది వెంటనే క్రియేట్ అయిపోతుంది అని తెలుసు. కానీ అతని థాట్ రిలీజ్ చేయడు, దాన్ని మేనిఫెస్ట్ చేయడు. ఎందుకంటే శక్తిని తిరిగి పదార్థంగా మార్చి దాన్ని వృధా చేయటం అతనికి ఇష్టం లేదు. ఆ శక్తి నిల్వల్ని తనలోనే ఉంచుకోవాలనుకున్నాడు. అందుకే చాలామంది మౌనంలోకి వెళ్ళిపోయారు. కొందరు అతి తక్కువగా మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటలు మేనిఫెస్ట్ అయిపోయినాయి. అది ఇతరుల విషయంలో అయినా వాళ్ళ విషయంలో అయినా. మోస్ట్లీ వాళ్ళ విషయంలో మాట్లాడటానికి ఏమీ ఉండదు. ఎప్పుడన్నా సమస్త మానవ జాతి పట్ల వాళ్ళ కరుణ వచ్చినప్పుడు వాళ్ళ విషయంలో మంచి జరుగుతుంది అని వాళ్ళు అన్నారంటే జరిగిపోతుంది. అంటే ఇక్కడ నువ్వు సంపాదించాల్సింది శక్తి నిల్వలు మాత్రమే. అప్పుడు నీ మాటే మంత్రం అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు ప్లైడియన్స్. ప్లైడియన్ నాలెడ్జ్ అనేది హైయెస్ట్ నాలెడ్జ్. ఈ సమయం మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్ మీకు అందుబాటులోకి వస్తుంది. ఈ సృష్టికర్త శక్తిని మీరు ఎలా వినియోగించుకోవాలి, మీరు ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేర్పించండి మీ పిల్లలకి. మీకు మీరు నేర్చుకోండి ఫస్ట్. దాని పట్ల అవగాహన తెచ్చుకోండి. ఆ తర్వాత క్రియేట్ చేయటం నేర్పించండి వాళ్ళకి. క్రియేషన్ అనేది నీ ద్వారా జరుగుతుంది. నువ్వు అది మాత్రమే చేయగలవు, ఇంకేం చేయలేవు ఈ సృష్టిలో. అది నీ సహజత్వము అని వాళ్ళకి తెలియజేయండి చిన్నప్పటి నుంచి. ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఈ రోజు వరకు తెలియజేయకుండా దాచిపెట్టి వాళ్ళ చేత ఉద్యోగాలు చేయిస్తున్నాయో ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి. మీరు అసలు పుట్టిందే క్రియేట్ చేయడానికి. మీరు కాలేజీ చదువుల్ని క్రియేట్ చేస్తున్నారు మీరే. నేను చదువుకోవాలి, చదువుకోకపోతే ఎలా అనేది క్రియేట్ చేసింది మీరే. ఫైనల్గా ఇవన్నీ చదివిన తర్వాత, ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత, ఇతర దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు తిరిగి చేసేది ఏంటి? అక్కడ ఏమైనా క్రియేషన్ చేస్తున్నారా? నో. అప్పుడు కూడా అచేతనావస్థలో, అంటే ఎరుక లేకుండా మళ్ళీ ఉద్యోగం ద్వారా మాత్రమే డబ్బు వస్తుంది అనే నమ్మకంతో దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా బాటమ్ లైన్లో ఉపయోగపడేది ఏంటి? కేవలం ఆ సోర్స్ ఎనర్జీ, అంటే సృష్టికర్త ఎనర్జీసే. కాకపోతే నువ్వు దాన్ని ఒక ఉద్యోగం ద్వారా, డబ్బు సంపాదించడం ద్వారా, సరుకులు కొనుక్కోవడం ద్వారా నేను బతకచ్చు అన్నదాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. దాన్ని నమ్మావు. ఇక జీవితం అలా కొనసాగుతూ ఉంది. కానీ అలా కాకుండా కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? డైరెక్ట్గా నేనే క్రియేట్ చేస్తాను, నాకేది కావాలో అది. నాకు అత్యవసరమైనవి నా జీవితంలో అవే ఆకర్షింపబడతాయి అని ఒక మనసులో అనుకోండి. అవి ఆటోమేటిక్గా మీ జీవితంలోకి నిజంగా మీకేం కావాలి, నిజంగా మాత్రమే, అంటే వాడిని చూసి వీడిని చూసి కాదు, ఇమిటేషన్గా
నీకు నిజంగా ఏది కావాలో అది నీ లైఫ్లోకి ఆకర్షించబడతాయి. ఎందుకంటే యు ఆర్ ద మ్యాగ్నెట్. ఎందుకంటే శక్తి నిల్వలు ఎక్కువైపోయాయి నీ లోపల. ధ్యానం ఎంతసేపు కూర్చోవాలి అనే క్వశ్చన్ రాంగ్. గుర్తుపెట్టుకోండి. శక్తి నిల్వలు ఎంత పెంచుకోవాలి అనుకుంటే అంత. దానికోసం కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు అక్కడ కావాల్సింది. ఆత్మవిమర్శ చేసుకోవడం, అర్థం చేసుకొని కూర్చోవడం. ఆ దివ్య శక్తికి మాధ్యమంగా నేను మారాలి. ఏదైతే సృష్టికర్త ఈ సృష్టి మొత్తానికి ఉచితంగా తన ఎనర్జీని అందిస్తున్నాడో ఆ ఎనర్జీ నా లోపలే ఉంది. నేను దాన్ని మరింతగా తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ తీసుకోవడం అనేది లేదు, నిల్వ చేసుకోవడం అనేది మాత్రమే ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు. మీరు అసలు తీసుకోంది ఎప్పుడు? మీ శ్వాస ద్వారా తీసుకుంటూనే ఉంటారు ఎప్పుడు, నిరంతరం. మీ శరీరం కూడా స్వీకరిస్తూనే ఉంటుంది ఎప్పుడు, నిరంతరం. మీరు నిద్రపోయినప్పుడు మరింతగా స్వీకరిస్తూ ఉంటారు. మీ పనే స్వీకరించడం, సృష్టికర్త ఎనర్జీ. ఆ తర్వాత దాన్ని సృష్టి చేయడం. అయితే మీ జ్ఞానాన్ని అనుసరించి ఆ సృష్టి జరుగుతుంది. ఒకడు తక్కువ రకం సృష్టి చేస్తాడు, ఒకడు ఎక్కువ రకం సృష్టి చేస్తాడు. ఎక్కువ రకము అంటే ఆధ్యాత్మికంగా ఈ గ్రహానికి ఉపయోగపడేలా ఈ శక్తి దాన్ని ఉపయోగిస్తాడు, దాన్ని ఎక్కువ రకం. అంతేగాని తక్కువ రకము అంటే పేదవాడు రిక్షావాడని, మళ్ళీ ఎక్కువ రకం అంటే బాగా ధనికుడు ఇండస్ట్రీస్ పెట్టి డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటాడు అని అనే భ్రమలో ఉండకండి. నీకు పేదవాడైనా, రోజు కూలికి వెళ్ళేవాడైనా, కలుపు తీసేవాడైనా, అలాగే కోటీశ్వరుడైనా, కొన్ని వందల వేల కోట్లను గడించేవాడైనా ఇద్దరు ఈక్వల్. ఎందుకంటే ఇద్దరు ఎనర్జీని దుర్వినియోగమే చేస్తున్నారు అక్కడ. అంటే వారు ఈ గ్రహానికి ఉపయోగపడకుండా చేస్తున్నారు అంతే. దుర్వినియోగం అని కూడా అనలేం దాన్ని. అదొక ప్రత్యేకమైన మార్గం. చాలా ఆలస్యంగా పరిణామం చెందుతాడు మనిషి అందులో. ఎందుకంటే ఎక్కడికి ఈ ఉరుకులు పరుగులే సరిపోతుంది కదా. మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది కాదు, మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించారన్నది కాదు, ఇక్కడ మీ శక్తి నిల్వలు ఎంత పెరుగుతున్నాయి మీ లోపల అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. మీరెంత మౌనంగా ఉంటున్నారు మీ శక్తి నిల్వలు పెంచుకోవడానికి అన్నదే. అంతకుమించి ఇంకేం లేదు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచాన్ని అధిగమించడం ఎలా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దీనికోసం కొన్ని వందల జన్మలు కూడా తీసుకున్నారు ఇక్కడే చాలా మంది. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, వ్యాపారాలు పెంచుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు ఆస్తులు ఇస్తున్నారు. ఫైనల్గా వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలియట్లా. ఇక్కడ అప్ అండ్ డౌన్, ఏదైతే పేదవాడి నుంచి రిచ్ వాడిగా ఎదగాలనుకుంటున్నారు, అంతేగాని ఒక ఏమీ తెలియని స్థితి నుంచి ఒక మహాజ్ఞానిగా ఎదగాలనుకోవట్లా. భగవంతుడితో నాకున్న సంబంధం ఏంటి? ఈ సమస్త ప్రకృతితో నాకున్న సంబంధం ఏంటి? అసలు ఈ ప్రకృతిని నేను శాసించగలనా? శాసించగలను. ఎప్పుడు? మీరు దాన్ని విశ్వసించినప్పుడు. ఈ ప్రకృతి మొత్తం సమస్తం మీరే అయి ఉన్నారు. మీరే ఆ ప్రకృతి. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరిలోనూ అంతటా తనే ఉన్నాడు. సో మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు, అంతటా మీరే ఉన్నారని మీకు అర్థమైనప్పుడు, అంతటినీ మార్చే శక్తి మీకుంటుంది. యు ఆర్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్ అవుతారు అవశ్యం. అప్పుడు ఆ విశ్వాన్ని అధిగమించే శక్తి కూడా మీకు వస్తుంది. ఒకానొక దశలో ఆ విశ్వ చైతన్యంలో మీరు కలిసిపోతారు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత. ఆ తర్వాత ఆ విశ్వాన్ని వదిలి మరొక విశ్వానికి ఇవల్యూషన్లో భాగంగా, ఎందుకంటే ఈ విశ్వం ఒక డైమెన్షన్లో ఉంటే ఇంకో విశ్వం మరింత హయ్యర్ డైమెన్షన్లో ఉండొచ్చు. సో కాబట్టి ఈ ప్రయాణం అనంతంగా సాగుతూనే ఉంటుంది సృష్టికర్త వైపు. కానీ మీలో చాలా మంది ఇతర విశ్వాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదే విశ్వంలో ఆల్రెడీ విశ్వ చైతన్యంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే అసెండెడ్ మాస్టర్స్ ఉన్నారు, వేల లక్షల సంవత్సరాలుగా. ఎన్నో గ్రహాల్లో జన్మలు తీసుకున్నారు మీరు. ఎంతో నాలెడ్జ్ కూడా సంపాదించారు. మీకెప్పుడు రెండు అవకాశాలు ఇవ్వబడతాయి. ఒకటి సృష్టికర్త విశ్వ చైతన్యంలో విలీనం అయిపోవడం. అంటే సృష్టికర్తలో కాదు, మీరు సృష్టికర్తకి దారిదాపుల్లో కూడా వెళ్ళలేరు, అది గుర్తుంచుకోండి. విశ్వ చైతన్యంలో మాత్రమే మీరు కలవగలరు.
ఆ విశ్వంలో కలిసిపోతారు చాలామంది. ఒక ఆప్షన్ ఇవ్వబడుతున్నది. కానీ మరికొందరు ఈ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటారు. ఆ సెకండ్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళుగానే ఉండి, వాళ్ళొక ఎనర్జీగా ఉండి, వాళ్ళు వేరే గ్రహాల్లో జన్మలు తీసుకుంటూ అక్కడ సహాయపడుతూ ఉంటాడు. ఎదిగిన గ్రహాలు ఏవైతే ఉంటాయో, ఎదగని గ్రహాలకు సహాయం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కొంతకాలం ఎదిగిన గ్రహాల్లో ఉంటూ ఉంటారు. మరికొంతకాలం ఎదగని గ్రహాలకు సహాయం చేస్తూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళు భగవంతుడి సేవలో ఉంటారు. ఎందుకంటే ఎదగని వాటిని ఉద్ధరించడం అంటే భగవంతుడి సేవ చేయటమే. సేవ అంటే ఈ విధంగా మాత్రమే ఉంటుంది. మీరు గుడి ముందు పేదవాళ్ళకి అన్నం పెడితే అది సేవ కాదు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ డైవర్షన్స్. మీరు ఏదైతే భౌతిక ప్రపంచంలో దాన ధర్మాలు అనే పేరుతో ఎక్కడెక్కడైతే చేస్తూ ఉన్నారో, ఇదే బెటరు, అదే బెటరు, అక్కడిస్తే బాగుంటుంది, ఇక్కడిస్తే బాగుంటుంది అంటే మీ దగ్గర ఉన్న మనీని ఒక సరి అయిన చోట ఇన్వెస్ట్ చేయాలని మీరు కోరుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు పుణ్యం రావాలి. కానీ నిజానికి అది కాదు అసలు. అది సేవ అనిపించుకోదు. ఆ సేవ అనేది కూడా ఒక భ్రమగా ఉండిపోయింది ఇక్కడ. ఇక్కడ మ్యానిపులేషన్ అనేది జరిగింది. గుర్తుంచుకోండి. ఇక్కడ సేవ అంటే నిజంగా మొదటగా మీకు మీరేం సేవ చేసుకుంటున్నారు ఫస్ట్. 2 ఈ గ్రహానికి మీరేం సేవ చేస్తున్నారు. అలాగే యూనివర్స్‌కి మీరిచ్చే కంట్రిబ్యూషన్ ఏంటి? ఎవరైనా అజ్ఞానులుగా ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని బోధించే క్రమంలో మీరే బోధించక్కర్లేదు. ఎవరో నాలాంటి గురువులు ఉంటారు. వాళ్ళని నడిపించొచ్చు మీరు. నేనున్నాను మీ వెనక. మీరు ఎంత ధ్యాన ప్రచారం చేయాలంటే చేయండి. నేను మీకు సపోర్ట్ ఇస్తాను అనే విధంగా కూడా చేయొచ్చు. సో, ఈ విధంగా చాలామంది అన్నీ వదిలేసి ధ్యాన ప్రచారాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు మీ మీద ఆధారపడి చేయటం లేదు. వాళ్ళు విశ్వం మీద నమ్మకంతో చేస్తున్నారు. నేను ఈ విశ్వానికి సేవ చేస్తే విశ్వం నన్ను అపురూపంగా చూసుకుంటుంది. నాకు కావాల్సింది విశ్వమే ఇస్తుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే విశ్వం నీకంటే ఉన్నత స్థితిలో, ఉన్నత అవగాహనలో ఉంది. అది మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. ఆ విశ్వంలో యోధులైన మాస్టర్స్ మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నారు. మీ సేవ ఎక్కడికి పోలా. మీరు సేవ చేస్తున్నారు అంటే వెంటనే అది ఆకర్షిస్తుంది కొంతమంది ఉన్నత తలవాసుల్ని. అలాంటి వాళ్ళు వెంటనే మీకు సహకరిస్తారు. ఇదే భూమి మీద ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో మానవులుగా, వాళ్ళు మీకు సహాయం చేసేలా వాళ్ళే వాళ్ళకి ప్రేరణ కలిగిస్తారు. అందుకే గురువులు ఎప్పుడు వెతుక్కోరు సహాయం కోసం. వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సో సహజంగానే అవి మీ జీవితాల్లోకి వచ్చేస్తాయి. సహకారం అంటే మీరు ఏదైనా క్లాస్ చేయాలన్నా, లేకపోతే జ్ఞానాన్ని నలుగురికి పంచాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఉన్నతమైన కార్యక్రమం ఈ భూమండలానికి పనికొచ్చేది. ఈ సమయంలో అత్యధికమైన ప్రయారిటీ దేనికి ఉంది అంటే భూమాతకే ఉంది. ఈ భూమాత కోసం మీరు ఏం కంట్రిబ్యూట్ చేయగలరు? జంతు హింసని నిర్మూలించగలరా? దానికోసం మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు. పెటా లాంటి ఆర్గనైజేషన్స్ ఎన్నో జంతు హింసకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే శాకాహార దాని మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో భూమి పరిపూర్ణంగా మారటానికి, బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వెళ్ళటానికి, ఎక్కడైతే ఇక్కడ హింసకి సంబంధించిన ఎనర్జీ ఉన్నప్పుడు ప్రకృతి ప్రళయాలు సంభవిస్తాయి. అలాగే సకాలంలో వర్షాలు పడవు. భూమాత సహకరించదు ఏ విషయంలో. ఎందుకంటే మనుషుల యొక్క థాట్ పొల్యూషన్ ఏదైతే ఉందో అది ప్రకృతి విపత్తులకి దారితీస్తుంది. ప్రపంచం అంతా కేవలం వాళ్ళ ఆలోచనలే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆలోచన అంటే ఎనర్జీ. ప్రతి ఒక్క వ్యక్తి పాజిటివ్గా ఆలోచించాలి. ఈ గ్రహం గురించి ఆలోచించాలి. మీరు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా? ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ నేచర్ని మరింతగా
అందంగా ఎలా మార్చొచ్చు అన్నదాన్ని, అలాగే ఇక్కడ జీవులు ప్రేమతో, ఆనందంతో ఒకరికి మరొకరు సహకరించుకుంటూ జీవించే విధంగా ఎలా జీవించొచ్చు అన్న దాని మీద వర్క్ చేయొచ్చు. ఇక్కడ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి, మీరు సృష్టికర్త నుంచి తీసుకునే ఎనర్జీ ద్వారానే పనిచేయాలి. ద క్రియేటర్ ఎనర్జీ, దాంతో మీరు క్రియేట్ చేస్తారు. కానీ ఇక్కడ మీ నాలెడ్జ్ ఎంత ఉంది అన్న దాని మీదే మీ క్రియేషన్ రన్ అవుతూ ఉంటుంది. మీరు అజ్ఞానానికి దాన్ని ఖర్చు పెట్టి, డైవర్షన్స్కి ఖర్చు పెట్టి, ఈ సినిమా పరిశ్రమ, ఈ బాహ్య ప్రపంచంలో ఆకర్షణలు, మందు, నాన్ వెజిటేరియనిజం, డ్రగ్స్, వీటి మీద మీ దివ్య శక్తిని ఉపయోగించి వాటి ద్వారా ఏదో పొందాలని ప్రయత్నించే ఈ ప్రజలతో నిండిపోయింది ప్రపంచం. అంటే వాళ్ళందరినీ నడిపిస్తున్నది ఇంకొక శక్తి అటువైపు. కానీ ఇప్పుడు జాగృత అవస్థలోకి వస్తుంది ప్రపంచం. క్రమంగా సినీ ఫీల్డ్ని, మీడియాని కూడా ఉపయోగించుకొని జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయబడుతుంది. ఈ సమయంలో గొప్ప గొప్ప యోధులైన మాస్టర్స్ ఛానలింగ్ చేసి ఒక డివైన్ ఇన్ఫర్మేషన్ని స్పేస్ షిప్స్ నుంచి స్వీకరించి కాంతిని తనలో నింపుకుని తిరిగి ఆ జ్ఞానాన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి మళ్ళీ ఆ జ్ఞానాన్ని నలుగురికి అందజేస్తున్నారు. అందుకే మీ ఫ్రీక్వెన్సీని బట్టి మీ ఇంటర్నెట్లో మీకు కావాల్సిన నాలెడ్జ్ మీ దగ్గరికి వస్తుంది. కొంతమంది దగ్గరికి పిచ్చి పిచ్చి వీడియోలన్నీ వెళ్తూ ఉంటాయి, సినిమా యాక్టర్లవి. పాత సినిమాల్లో కామెడీలు, పాత సినిమాల్లో పాటలు, గడిచిన ఈ 30 ఏళ్లలో వచ్చిన సినిమా పాటలే వస్తూ ఉంటాయి. మరికొందరికి గెలాక్టిక్ ఫెడరేషన్ మెసేజెస్, వీడియోస్ కొన్ని వేలున్నాయి, అవి వస్తూ ఉంటాయి. ఎందుకని అక్కడ ఇంటర్నెట్ అందరికీ ఈక్వల్. కానీ మీ యొక్క నాలెడ్జ్ని బట్టి, మీ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి, మీ మానసిక స్థితి దేని మీద ఆధారపడి ఉంటుంది? మీ ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఇంటర్నెట్లో మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మరి గెలాక్టిక్ ఫెడరేషన్ తన యొక్క స్టార్ సీడ్స్ కోసం, లైట్ వర్కర్స్ కోసం అనంతంగా ఇన్ఫర్మేషన్ని నెట్లో స్ప్రెడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఏ చీకటి శక్తులు మీడియాను ఉపయోగించుకొని ఈ ప్రపంచాన్ని కబళించాయో అదే మీడియాను ఉపయోగించుకొని తిరిగి ఈ ప్రపంచాన్ని విడుదల చేస్తుంది. ఒక స్వేచ్ఛలోకి ఈ ప్రపంచం ప్రయాణించబోతుంది, ఒక అనంతమైన స్వేచ్ఛ. ట్రూత్ సెట్స్ యూ ఫ్రీ అంటే సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది వీటన్నిటి నుంచి అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. థాట్ క్రియేట్స్, కానీ ఎలా? మీ స్థితిని అనుసరించి అది క్రియేట్ చేస్తుంది. మీ థర్డ్ ఐ ఉంది, మీకు దాంతో రాత్రిపూట పీడకలలు వస్తాయి, అది థర్డ్ ఐ. మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు వస్తారు కల్లోకి, శత్రువులు వస్తారు, ప్రేమికులు వస్తారు, ఇవన్నీ కూడా థర్డ్ ఐ. మీ మైండ్ లెవెల్లో ఉన్నవన్నీ మీకు చూపించేది థర్డ్ ఐ. థర్డ్ ఐ అంటే కేవలం డివైన్ విషయాలే కనబడతాయి అనుకునే భ్రమలో ఉండకండి. థర్డ్ ఐ అనేది ఒక డిస్ప్లే లాంటి. మీరు ఈ మానిటర్ కనుక మీ దగ్గర ఉంటే, కంప్యూటర్ మానిటర్ కానీ లేదా ఒక టెలివిజన్ కానీ, అదొక డిస్ప్లే, అంతకు మించి ఇంకేం లేదు. దానికి ఆ డిస్ప్లేకి మీరు ఏది ఇచ్చినా ఆ కాంటెంట్ని డిస్ప్లే చేస్తుంది అంతే. అలాగే మీ థర్డ్ ఐ కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. మీకు ఆ థర్డ్ ఐ అనే సామర్థ్యం మీ పిట్యూటరీ గ్లాండ్ లోపల మీకు చూసే శక్తి ఉంది. అది మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ఆ శక్తితో మీరు చూడగలుగుతారు. ఆ చూసేది మాత్రం కేవలం గుర్తుపెట్టుకోండి, థర్డ్ ఐ ద్వారా కనబడితే అది డివైన్ అని ఎప్పుడు అనుకోవద్దు. కళలు కూడా థర్డ్ ఐ ద్వారానే వస్తాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు విజన్స్ కూడా థర్డ్ ఐ ద్వారానే వస్తాయి. అన్నీ మీకు ఉన్నది ఒకటే థర్డ్ ఐ, డిస్ప్లే ఒకటే ఉంది, కానీ మీ స్థితిని అనుసరించి అది పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. థర్డ్ ఐ ఓపెన్ అయింది, థర్డ్ ఐ మాస్టరు, ఇలాంటివన్నీ ఏమి ఉండవు. థర్డ్ ఐ ప్రతి ఒక్కడు థర్డ్ ఐ మాస్టరే, పుట్టుకతోటే. మీరు నిద్రపోతున్నారు అంటే థర్డ్ ఐ యాక్టివేషన్లోనే ఉంటుంది. మీ స్థితిని అనుసరించి అది మీకు చూపిస్తూ ఉంటుంది. మీరు చీకటి లోకాల్లో విహరిస్తున్నారు, లేకపోతే శత్రువులతో ఉన్నారు, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళతో ఉన్నారు, ఇవన్నీ ఉన్నారంటే మీరు ఆ స్థితిలోనే ఉన్నారు, మీరు ఇంకా భౌతికంలోనే ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. అదే మీకు మంచి మంచి కళలు వస్తూ ఉంటాయి. కొంతమంది స్త్రీలు చెప్తూ ఉంటారు, అబ్బా ఒక అందమైన ప్రపంచంలోకి నేను వెళ్ళాను, రాత్రి కళ వచ్చింది, చాలా అందమైన కళ, అంతా ప్రకృతి, జలపాతాలు, డాల్ఫిన్స్,
నెమళ్ళు ఏవో చెప్తూ ఉంటారు, ఏంజల్స్. ఇవన్నీ ఏంటి? వాళ్ళ స్థితిని తెలియజేస్తున్నాయి అక్కడ. అక్కడ ఇక్కడ డిస్ప్లే మాత్రం ఒకటే ఉంటుంది. అది కేవలం మీ స్థితిని తెలియజేసే విధంగా. మీరు ఇంకా హయ్యర్కి వెళ్తే హై ఫ్రీక్వెన్సీలో అక్కడ విజన్స్ మీకు చూపిస్తుంది అది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఈ ప్రపంచాన్ని, అంటే ముఖ్యంగా ఈ గ్రహాన్ని లైట్ సెంటర్గా కన్వర్ట్ చేయడానికే మీరు వచ్చారు. ఆ ప్రైమ్ క్రియేటర్ ఎనర్జీని యాజ్ ఎ క్రియేటర్గా మీరు ఎలా వాడుతున్నారు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈరోజు క్లాస్ మొత్తం మనం ఏం తెలుసుకున్నాం అంటే, ప్రైమ్ క్రియేటర్ ఎనర్జీని మనం ఎలా వాడుతున్నాం మన జ్ఞానాన్ని అనుసరించి. అజ్ఞానులు దాన్ని ఎలా వాడతారు, జ్ఞానులు దాన్ని ఎలా వాడతారు అన్నదే మీరు ఈరోజు తెలుసుకున్నారు. చాలా గ్రహాల్లో చాలా మంది యోగులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు. అలాగే ఇటు సైడ్ కూడా, చీకటి సైడ్ కూడా, డార్క్ సైడ్ కూడా ఎంతో మంది మహనీయులు ఉన్నారు. వాళ్ళు కావాలనుకుంటే ఈ శరీరం, ఈ 3వ పరిధిలో గాలిలోంచి అణు పరమాణువులతో సహా వాళ్ళు ప్రత్యక్షం అవ్వగలరు. గాలిలోంచే ప్రత్యక్షమై తిరిగి మళ్ళీ గాలిలో కలిసిపోయే కెపాసిటీని కలిగి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళు మీకు తెలియదు. అలాంటి వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు కూడా. అది డార్క్ సైడ్ నుంచి తిరుగుతున్నారు, ఇటు లైట్ సైడ్ నుంచి తిరుగుతున్నారు. వాళ్ళనే వాక్ డౌన్స్ అంటారు. వాక్ డౌన్. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఒక 10 నిమిషాలు, ఒక 1 డే ఉండొచ్చు, 1 అవర్ ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నీ చూపిస్తారు, వాళ్ళు మీ దగ్గర ఆధార్ కార్డుతో సహా. కానీ వాళ్ళు ఒక 1 అవరే ఉండొచ్చు, 1 డే ఉండొచ్చు, లేదా ఒక 15 రోజులు ఉండి వెళ్ళిపోతారు. మళ్ళీ కనిపించరు ఇంకా. అలాంటి వాక్ డౌన్స్ ఎంతో మంది ఉన్నారు. మీకు వాకిన్స్ వరకు మాత్రమే నాలెడ్జ్ ఉంది, కానీ వాక్ డౌన్స్ కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో మీకు తెలియనివి, ఈ సమాజంలో మీకు తెలియనివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అవి చీకటిలోనూ జరుగుతున్నాయి, వెలుగులోనూ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చాయిస్ ఎప్పుడు మీదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెలుగు వైపు ప్రయాణించాలా అన్నప్పుడు వెలుగు సమాచారమే మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. నిర్ణయం మాత్రం తీసుకోవాల్సింది మీరే. ఇక్కడ నేను వెలుగు వైపే వెళ్ళాలనుకుంటున్నారు, కానీ నా వైపు నాకు ఎప్పుడు చీకటే సమాచారం వస్తుంది, చీకటి ఫ్రెండ్సే వస్తారు అనే మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోకండి. మీరు 100% నిర్ణయం తీసుకుంటే వెలుగు సైడే మీకు సహకారం అందుతుంది. 100%. అంటే 2 పడవల్లో కాళ్ళేస్తుంటారు కొంతమంది. ఇది ఉండాలి, అది ఉండాలి. మెడిటేషన్ అంటే ఎక్కువసేపు చేయకూడదు, మరీ సన్యాసంలో కలిసిపోకూడదు అనుకుంటూ కొంతమంది ఉంటారు. కొంతమంది అజ్ఞానులు, వాళ్ళు మిమ్మల్ని మెల్లిగా పక్కకి తప్పించే క్రమంలో. అసలు వాళ్ళకి రహస్యం తెలియదు. అసలు వాళ్ళకి తెలిసింది ఒక్కటే, మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళడం. సో మీరు సరి అయిన మార్గంలోకి ప్రయాణించే క్రమంలో చాలా మంది మిమ్మల్ని పక్కకి తీసుకెళ్తారు. చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ మీరు పోగొట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీ పట్ల మీకు శ్రద్ధ ఉండాలి, మీ పట్ల మీకు ప్రేమ ఉండాలి. ప్రేమ, ముఖ్యంగా ప్రేమ. ప్రేమ నుంచే శ్రద్ధ అనేది ఉత్పన్నమవుతుంది. మీరు ప్రేమించుకోవాలి మిమ్మల్ని మీరు. ప్రేమ ఉన్నప్పుడు మీరు తెల్లవారుజామున లేస్తారు, ఏదైనా చేస్తారు ఇక మీకోసం. ఎందుకంటే మీతో మీరు ప్రేమలో పడ్డారు కాబట్టి. మీకు ఇంకా ఈ సంబంధ బాంధవ్యాల్లోనో, లేకపోతే బాహ్య ప్రపంచంలో ఇంకో దేనికోసమో వెతుకుతున్నారు, లేకపోతే మీ పిల్లల యొక్క జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళతో ఒక బంధంలో ఉన్నారు, లేదా ఒక డెవలప్మెంట్తో బంధంలో ఉన్నారు, చెక్ చేసుకోవాలి మీరు ఎప్పుడు. ఆత్మవిమర్శ చేసుకోవడం అంటే ఇదే. నేను దేంతో బంధంలో ఉన్నాను, ఎందుకు నేను పొద్దున్నే లేవలేకపోతున్నాను, ఎందుకు నా కోసం నేను సమయాన్ని వెచ్చించలేకపోతున్నాను, ఎందుకు నాకు ఈ ప్రపంచం అంతగా నన్ను నమ్మించింది, నేను ఎక్కువ ప్రపంచానికే నా సమయాన్ని ఎక్కువ ఇవ్వాలి, ఏదో కొంత ఒక గంట అట్లా మెడిటేషన్ చేయాలి, పక్కకు వచ్చేయాలి, మళ్ళీ అదే సమాజంలో నేను సబ్మెర్జ్ అయిపోవాలి, అక్కడే చచ్చిపోవాలి అని నన్ను ఎవరు కన్విన్స్ చేస్తున్నారు అని మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. దట్స్ ఇట్. స్పిరిచువాలిటీ ఈస్ సెల్ఫ్ చెక్, ఆత్మవిమర్శ. ఆ సెల్ఫ్ చెకింగ్ నిజంగా ఉందా, ఎలా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి అని మాత్రం అడగండి. ఇప్పటిదాకా చెప్పింది అదే కాబట్టి. సెల్ఫ్ చెక్ అంటే మీ గురించి మీకే తెలుస్తుంది, మీరు ఏం చెక్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరు కన్విన్స్ చేస్తున్నారు? ఆ దివ్య శక్తిని మీలో నిల్వలు పెంచుకొని మీరు ఒక దివ్యమైన మాధ్యమంగా,
తయారవ్వడానికి అడ్డుపడుతున్నది ఎవరు? మీ ఆలోచనలే కదా! ఆ ఆలోచనలని మీకు ప్రసారం చేసింది ఎవరు? అన్నది మాత్రమే మీరు ఇక్కడ తెలుసుకోవాలి.